अस्सलाम वालेकुम। సార్ ఖాదర్ ఖాన్ రీచ్ అయ్యాడు. వెపన్స్ ఇక్కడ ఉన్నాయి. We are going in. పద. సలాం అలైకుం జనాబ్. బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ అయింది. వెపన్స్ ట్రక్ రెడీగా ఉంది. चलो चलो चलो। సార్ టార్గెట్ క్యాప్చర్డ్. Take him down. Fennec, come in. Fennec, come in. Hey, would you mind watching my bag? ఎస్ సార్ ఖాదర్ ఖాన్. What? ఇంకా ఎలా బతుకున్నానని చూస్తున్నారా? మీరు అనుకుంటే చనిపోవడానికి నేను మనిషిని కాదు. సైతాన్ హో మే సైతాన్. పాపం కష్టపడి ప్లాన్ చేసి మరీ అటాక్ చేశారు. అందుకే పిఎం గారు మీకు మీ దేశానికి మంచి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశా. రెడీగా ఉండండి. సైతాన్ ఆ రహా హై. ఇంకా ఎలా బతుకున్నానని చూస్తున్నారా? మీరు అనుకుంటే చనిపోవడానికి నేను మనిషిని కాదు. ఖాదిర్ని చంపేవని ప్రపంచానికి చెప్పు, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఎలా? Sir, Look, actually, మీ ఎక్స్ప్లెనేషన్ వినే ఓపిక తీరిక నాకు లేవు. యాజ్ ద హెడ్ ఆఫ్ రా మీరు ఇండియాని ఫూల్ చేశారు. మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. I'm sorry, sir. ఖాదిర్ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఖాదిర్ జార్డన్ లో కనిపించాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అక్కడున్న మన టీం ని యాక్టివేట్ చేశాను. తొందరలోనే వాడిని పట్టుకుని చంపేస్తాం. తొందరలో అంటే ఎన్ని రోజులు? ఒక 15 days. అప్పటిదాకా అటాక్ చేయొద్దని వాడికి చెప్పాలా ఫోన్ చేసి? కంటిన్యూ. నా సోర్స్ ద్వారా బిట్ కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీలో పెద్ద అమౌంట్ చేతులు మారినట్టు తెలిసింది సార్. ఖాదర్ ఖాన్ కి దీంతో సంబంధం ఉందని కన్ఫర్మ్ అయింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఖాదర్ ఖాన్ ని పట్టుకుంటాం సార్. మనకి ఎక్కువ టైం లేదు శాస్త్రి. ఈ ఖాదర్ గురించి, ఈ ఆర్గనైజేషన్ గురించి నేను ఇంకెప్పుడు వినకూడదు. అది ఫినిష్ చేసి మాట్లాడండి. సార్ నాయుడుజీ, సార్. ఈ విషయం మీడియాకు తెలియకుండా చూసుకోండి. సార్
కుల్దీప్, సార్ ఏజెంట్స్ అందరికి రెడ్ అలర్ట్ పంపి బెస్ట్ ఏజెంట్స్ అందరినీ హెడ్ క్వార్టర్స్ లో ఎమర్జెన్సీ మీటింగ్ కి రమ్మను. షూర్ సార్, కానీ దీర్ఘాలు తీయకు, మనకు ఎక్కువ టైం లేదు. జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. రైట్ అవే సార్. కుల్దీప్, సార్ జే ఎక్కడ? కమాన్, సీజీ వస్తుంటున్నాడు. ఇక్కడ తెచ్చాం. జే ఎక్కడ ఉన్నావురా? ఖాళీ చేస్తున్నా. విజువల్స్ పంపించు. ఈ విజువల్స్ పంపిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ పనాపి మనం వచ్చిన పని చూడు. సరే, గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేం. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. జే, టార్గెట్ అరైవ్డ్. వాడే. తెలుసు, నాకు గన్ కావాలి. వాలా ఏ ఉయా లెట్స్ గో. Come on. 1, 2.
పద. సుభాష్ చంపాడ్రా. డోంట్ నో. 5 సంవత్సరాల నుంచి ఇది ఏ నుంచి రాకేస్తుంది. హోయ్ సుభాష్. ఆఖరిసారి అడుగుతున్నాను. ఐ డోంట్ నో. సార్ ప్లీజ్ డోంట్ కిల్ మీ సార్. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తావు? నేను పాస్పోర్ట్స్ ప్రింట్ చేస్తుంది, ఫేక్ పాస్పోర్ట్స్. ఈ పాస్పోర్ట్స్ ఏంటి? నేను ఒక స్టూడెంట్ని సార్. మాదొక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళు పాస్పోర్ట్స్ ఫేక్ చేస్తే మనీ ఇస్తా అన్నారు. పాకెట్ మనీ కోసం ఓకే అన్నాను. అంతకంటే ఇంకేం తెలియదు సార్. సార్ ప్లీజ్, నిజంగానే నాకేం తెలియదు సార్. ఏదో డబ్బులు వస్తాయని చేస్తున్నా అంతే. ప్లీజ్ సార్, ప్లీజ్. దీన్ని ఏం చేద్దాం? తనకేం తెలియదులే. అలా ఎలా వదిలేస్తాం? ఇది వాడి టీం మెంబర్ అయితే. నో, నాకు తెలుసు. జీపీఎస్ ట్రాకర్ పెట్టుదిలే. ఎలా నాన్న? ఎలా జరిగింది? తెలీదురా. ఎవరో ఇద్దరు వచ్చారు. తను దేశం కోసం చనిపోయాడని చెప్పి ఓ చిన్న మెడల్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. చివరిగా చూసుకోవడానికి కూడా ఏమీ మిగలేదు. ఎవరన్నా వాళ్ళు? తెలీదు. ఆడుతో మాట్లాడుతున్నప్పుడు శ్రీలంకలో ఏదో పనుంది, వారం రోజుల్లో వచ్చేస్తానన్నాడు. వీళ్ళేమో దేశం కోసం అది ఇది అంటున్నారు. మీ అమ్మని ఎలా ఓదార్చాలో, అసలు వాడు ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో నాకు నేనేం చెప్పుకోను. జై రా కూర్చో. టిఫిన్ పెట్టనా? వద్దమ్మా. ఉద్యోగం అది బాగుందా? అంత బాగుంది బాబాయ్. ఐఎమ్ గుడ్. సెలవులా? అవును, ఒక వీక్ వెకేషన్ ఇచ్చారు. మీ అన్నయ్య కూడా విదేశాల్లో ఉద్యోగం వెళ్ళాడు. వీళ్ళిద్దరికి వాడి జ్ఞాపకాలే మిగిలాయి. నువ్వైనా ఆ ఉద్యోగం అది ఇక్కడే చేయొచ్చు కదా. ట్రై చేస్తాను బాబాయ్. ఈ వారం రోజులైనా ఫ్రెండ్స్ అది ఇది అని తిరగకుండా వీళ్ళని చూసుకో. హలో సార్, ప్లీజ్ అన్ని ఐ విల్ బి దేర్. వెళ్ళాలా? అవునా? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? తెలీదు. కానీ అన్నయ్యను ఎవరు చంపారో, ఎలా చంపారో నేను తప్పకుండా కనుక్కుంటాను. శ్రీలంకలో మాత్రం పోస్టింగ్ అవ్వలేదండి నాన్న. నువ్వు వచ్చినందుకు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అది పడుకున్నప్పుడు వెళ్ళరా, లేకపోతే వెళ్ళదు. వావ్, బాగుంది. గవర్నమెంట్ ఫంక్షన్ హాల్ లాగా. లిఫ్ట్ లేదా? నేను ఎవరు తెలుసా? ఎవరు? మొన్నే 20 మందిని వేసాడు. పబ్జీలోనా? బా బాగా దాచారా రా ఆఫీస్ ని. గవర్నమెంట్ ఫంక్షన్ హాల్లో బాగా దాచారు. వావ్, కాబెబ్స్ నైస్. ఇదే ఏం వెతుకుతున్నావు?
అదేరా అవి ఫింగర్ ప్రింట్ స్కానర్, రెటీనా స్కానర్, మసాజర్ ఇవన్నీ ఉంటాయి కదా సెక్యూరిటీ. ఏం కావన్నీ? అరే నిబ్బా, హాలీవుడ్ సినిమాలలో చూడట్లేదా? అరే ఆ బట్టల షాప్ వెనకాల బేకరీల కింద అవి ఉంటాయి కదరా, దానికి పెడితే గాని లోపలికి వెళ్లకుండా అవి. వావ్, ఒక డోరు, ఒక గొల్లెం, నో సెక్యూరిటీ. రే సెక్యూరిటీ, సెక్యూరిటీ ఎవర్లే, నో సెక్యూరిటీ ఫర్ సీక్రెట్ పీపుల్. రే ఏంద్రా ఇది పాడుబడ్డ హాస్టల్ లాగా? ఆఫీస్ అంటారా దీన్ని? రే టూ మచ్ రా, మా గ్రాండ్ ఫాదర్ కూడా క్యాండీ క్రష్ ఐప్యాడ్ మీద ఆడుతున్నాడు రా. ఏంది ఇదంతా? కమింగ్. ఏన్షియంట్ మ్యాన్. రే అక్కడ మూర్తి గారు, ఆల్ ది బెస్ట్. పనిచేస్తున్నాయి కంప్యూటర్లు? సార్ మూర్తి గారంటే మీరేనా? బిల్స్ మీరిచ్చిన బడ్జెట్ కి బిల్స్ ఏంటి సార్? టైమింగ్ రైమింగ్ బాగుంది. బిల్స్ అక్కడ మావాడు చిన్నపిల్లల చెడ్డీలు వేసుకొని చేపలు తెచ్చిస్తే అవి అమ్ముకొని తిన్నాం సార్. దీనికి బిల్స్ ఏంటి సార్ మీకు చాదస్తం కాకపోతే? దీంట్లో 70 రూపీస్ మిస్సింగ్. అబ్బా, ఇప్పుడు ఈ 70 రూపీస్ తోటి కొత్త బిల్డింగ్ కొంటారా ఏంటి సార్? మేము వెళ్ళింది శ్రీనగర్ కాలనీకి కాదు సార్, శ్రీలంకకి. బిల్స్ తెచ్చుకుంటూ కూర్చుంటే డ్యూటీ ఎప్పుడు చేయాలి సార్? డ్యూటీ ఇస్ మై రిలీజన్, డ్యూటీ ఇస్ మై లైఫ్, డ్యూటీ ఇస్ మై లైఫ్, డ్యూటీ ఇస్ మై లైఫ్, డ్యూటీ ఇస్ మై లైఫ్. ఓకే, 70 రూపీస్ నీ శాలరీ నుంచి కట్ చేస్తాను. కట్ చేస్తారా? అరే అసలు నా డ్యూటీ మైండెడ్నెస్ కి మీ కకృతికి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందారా? కుల్దీప్ బాయ్. జే ఎలా ఉన్నావు? గుడ్ గుడ్. జస్ట్ 1 సెకండ్. ఏంటి కొత్త మిషనా? టేక్ యూ టైం. జే యూ ఓకే? శాస్త్రి సార్ పిలుస్తున్నారు. లెట్స్ గో. యా. జై కమ్. ఏంటి సార్ అది? కమ్. ఖాదీర్ ఫైల్ చూసావా? చూసాను సార్. ఖాదీర్ ఒక వైరస్ లాంటి వాడు. జై ఒకవైపు ఆపాలని చూస్తే ఇంకో వైపు నుంచి స్ప్రెడ్ అవుతాడు. చిన్న చిన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ కి వెపన్స్ సప్లై చేసే ఒక చీప్ స్మగ్లర్ వాడు. ఖాదీర్ ఒక చిన్న పావు అని వాడి నెట్వర్క్ కట్ చేశాం. ఆ తర్వాత వాడి గురించి ఎప్పుడు వినలేదు. మళ్ళీ 2 ఏళ్లకు వెపన్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చాయి. బట్ ఈ వెపన్స్ అడ్వాన్స్డ్వి. ఎలా అని తెలుసుకుంటే వాడొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడని తెలిసింది. వెపన్ స్మగ్లింగ్ నుంచి వచ్చిన డబ్బులతో మన కంట్రీలో ఉన్న స్లీపర్ సెల్స్ ని కలిపి ఇండియాకి థ్రెట్ గా తయారయ్యాడు. వాడి వల్ల చాలా మంది చనిపోయారు. సుభాష్ కి ఖాదీర్ ని చంపేమని ఆర్డర్స్ పాస్ చేశాను.
హీ ఎగ్జిక్యూటెడ్ ద మిషన్ ఎఫెక్టివ్లీ. ఖాదర్ని చంపేశాడు. నేను అదే చూశాను. బట్ బట్ వాట్ సార్? హీ స్టిల్ అలైవ్. వాడు బతికే ఉన్నాడు. వాడి నెట్వర్క్ మళ్ళీ యాక్టివేట్ అయింది. ఖాదర్ ఖాన్ రీసర్ఫేస్ అయ్యే ముందు వాడి నెట్వర్క్ లో హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. హీస్ డీలింగ్ ఇన్ బిట్కాయిన్ సార్. ఎడీ, అదే టైంలో ఉండే బార్డర్ మీద ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ అయిందా? 1 second. అట్ ద సేమ్ టైం 1 hour అటు ఇటు అయినా పర్లేదు. సింగపూర్లో మన అసెట్స్ నుంచి హ్యూజ్ అమౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఇంటెల్ వచ్చింది. ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర రెగ్జాల్లో ఒక ట్రక్ ఇండియాలోకి ఎంటర్ అయింది. అందులో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నట్టు ఆర్మీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, ట్రాన్సాక్షన్ తర్వాత ఎంత టైంకి ట్రక్స్ పోవడం దాటాయి? నెక్స్ట్ డే. ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ ట్రక్స్ కోసమే సార్. ఈస్ ప్లానింగ్ న్యూక్లియర్ అటాక్. ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. నీ ప్లాన్ ఏంటి? నాకు గెస్ కరెక్ట్ అయితే ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి నేపాల్ నుంచి ట్రక్స్ మూవ్ అయ్యాయి సార్. నేను ఇంకా నేపాల్ వెళ్తే ఖాదర్ ఖాన్ పట్టుకునే అవకాశం ఉంది. రెడీ, ఐ వాంట్ ద బెస్ట్ టీమ్. ఓకే జై సార్. ఈ ఆపరేషన్ ఇండియా పరువు గురించి, ప్రతి ఇండియన్ సేఫ్టీ గురించి. ఖాదర్ని వెతికి వాడిని చంపకపోతే ఊరిలో చేసిన సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్లో చేసిన ఎయిర్ స్ట్రైక్ అండ్ లీజ్ లాంటి ఆపరేషన్స్ అన్ని మనం చెప్పిన అబద్ధాలవుతాయి. వి లూజ్ అవర్ ఆనర్ అండ్ క్రెడిబిలిటీ. ప్రపంచం ముందు ఇండియా ఎప్పటికీ తల ఎత్తుకోలేదు. నీకు అప్పగించిన బాధ్యత చాలా పెద్దది. నువ్వేం చేసినా ఆలోచించి చేయి. రిమెంబర్ ద samurai story. Sure, sir. డేటింగ్ యాప్ వీటన్నిటి టైం ఉందా నీకు? చూసుకో, బిస్కెట్ అవుతాం. ఎడ్డీ గాడ్రా. ఎడ్డీ అండ్ యూ? వావ్, హ్యాపీ ఫీల్. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ సేఫ్ కాంటాక్ట్ ట్రేస్ అవ్వవు. వావ్, గుడ్ టైమ్ టు స్మోక్ ఇట్ వైబ్ యార్. ఢిల్లీలో పొల్యూషన్ అంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ సిగరెట్ తొందరగా కొడితే వెళ్ళిపోదాం, ఫ్లైట్కి టైం అవుతుంది. లైటర్ లైటర్ లేదా? మరి ఎందుకురా వచ్చింది ఇక్కడికి? అటు చూడు. ఎవర్రా ఇది? సిద్దిపేట మోడల్లా ఉంది. అంతకు మించి. రేయ్, నా దగ్గరకు వస్తుందేంట్రా? హలో, ఐఎమ్ కమిటెడ్. ఐఎమ్ సరస్వతి. ఐఎమ్ జై. వాట్ కమల్? ఖాదర్ ఖాన్ లాస్ట్ సీన్ లొకేషన్ మయన్మార్లో. అక్కడ ఉన్న కరోనాకి వెళ్తున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడ లోకల్ ఏజెంట్ అభినవ్కి హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సుభాష్, యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ హిమ్. తను నాకు కలీగ్ ఆర్ మెంటర్ మాత్రమే కాదు, చాలా మంచి ఫ్రెండ్ కూడా. నేను ఇప్పుడు రాలో ఉన్నాను అంటే అది సుభాష్ వల్లే. ఐ రియలీ మిస్ హిమ్. యూ కెన్ ట్రస్ట్ మీ. ఈ మిషన్ ఖాదర్ గురించి కాదు, మా అన్నయ్య సుభాష్ ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. జోర్డన్ లో అక్రమ్ అని నా బ్యాచ్ మేట్ ఉన్నాడు. తను నీకు హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ. గుడ్ లక్.
क्या हाल सर जी, नया बाजार चलेंगे? నైస్ సాంగ్. ఒరే ఆ పాట ఆపుందు, నీకు తెలుసు కదా. ఏమేంద్రా, నీకు లిరిక్స్ నచ్చలేదా? పాట బాగాలేదా? సిచ్యువేషన్ బాగాలేదా? మరి నీ ప్రాబ్లం ఏంట్రా? అనవసరమైన ఇంటర్ఫియరెన్స్. ఆహా పాడు, మా కాలేజ్ లైఫ్ ని నాశనం చేసిన పాడు. చికెన్ బ్రో ఆర్డర్. అసలు ఏంట్రా జీవితం? తినమ్మా అమ్మాయిని కలవడానికి వస్తే బ్రేకప్ చెప్పడం ఏంట్రా? మర్చిపోదాం అంటే టిండర్ నుంచి కూడా ఆపరేషన్ లేదు. నేను రైట్ స్వైప్ లో కొడుతూనే ఉన్నా కానీ ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. భారత్ మ్యాట్రిమోనీ ట్రై చేయాల్సింది. ఎటకారమా? నేనేమో ఇక్కడ సిగ్గులో చచ్చిపోతాను భయపడుతుంటే నువ్వేమో పంచలేస్తావు. ఓకేరా చెప్పే, నువ్వు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పే. అసలు నాలో ఏం లేదురా. టైం హైట్ కూడా లేదనుకుంటా. లే టైం టైం. అరే నువ్వు అట్లా చూడకరా. హలో హలో, నువ్వు అసలు ఎందుకు ఇంత బిజీగా ఎందుకుంటున్నావు నువ్వు? వై అసలు నువ్వు ఐటీ వాడివా స్ట్రిప్పర్వా? చెప్పుతో కొడతా. ఒరే అసలు నువ్వు ఫ్రెండ్ వేనారా? ఇది కూడా నువ్వే తాగి. నేను వెళ్తున్నా, బాయ్. సార్ మీరు పోతా అన్నారు సార్. హలో ఎక్స్క్యూజ్ మీ. హే, వుడ్ యు లైక్ టు డాన్స్ విత్ మీ? రేయ్, నువ్వు చెక్క ముద్దులా ఉన్నావు, ఆ అమ్మాయి గంధం చెక్కలా ఉంది. అలా అడిగితే ఎందుకు చేస్తుందిరా? ఇప్పుడు చూడు. హే గంధం, హౌ అబౌట్ ఏ డ్రింక్? మందేస్తావా? హాయ్. మీకు ఒకటి చెప్పాలి. చాలా బాగున్నారు. ఏంటి? అలా కాదు, ఐ మీన్ చక్కగా తెలుగుతనం. మీరు చాలా బాగున్నారు. నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. మీరు సిటీకి 1 వీక్ అయింది. ఇలాంటి వాళ్ళు ఇక్కడ అన్ని చోట్ల ఉన్నారు. ఊర్లో నాన్న మిమ్మల్ని చూసుకునేవారా? అవును. పర్లేదు, యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఇంతకు మీరు ఎక్కడికి? జాబ్ మీద. రిలేటివ్స్ ఎవరైనా? హాస్టల్లో ఉంటున్నాను. ఇంక ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. థ్యాంక్ యూ. రేపటి నుంచి నేనే మీ నాన్న. అదేంటి? ఐ మీన్ అంటే నేను మిమ్మల్ని నాన్నలా సేఫ్ చూసుకుంటానని. అయ్యో పర్లేదు. మొహమాట పడకండి. ఐఎమ్ విజయ్. ఐశ్వర్య. హాయ్. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తే ఐ జస్ట్ స్టోర్ ఇట్. ఐ మీన్ మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఐశ్వర్య, బిర్యానీ. Agent Vaishnavi, NIA. మరి వీడు? Jacob Suresh. All thanks to you. నీ ఇన్ఫర్మేషన్ వల్లే దొరికారు. నా వల్ల? జే రా న్యూ రిక్రూట్. ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ కదా, నేను ఎసెట్లా వాడుకున్నాను.
నీకన్నా మంచి కవర్ ఎక్కడ దొరుకుతుంది నాకు? నేను యాసెట్ బాడీస్ క్లియర్ చేయి. ఏజెంట్స్ కి హనీ ట్రాపింగ్ గురించి తెలుసు కదా. అమ్మాయిలంత ఈజీగా నమ్మేస్తే ఎలా? డోంట్ ఫాల్ ఇన్ లవ్ సో ఈజీలీ. బీ కేర్ఫుల్. హలో బ్రో, అయిందా? సరస్వతి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ఖాదర్ మనిషి అడ్రస్ దొరికింది. పేరు మసూద్. ఎలా ఉంటాడు? వీడే మసూద్. So this is how he looks. And that's your safe house. Okay. See you soon. ఏరా, ఆ మార్కెట్లో గడ్డం మెట్టుతో నీకు పనేంటి? గాంజానా? ఓహ్, ప్యాకెట్లో ఇచ్చాడా? అరే నువ్వు ఏజెంట్ వా స్మగ్లర్ వారా? యూఎస్పీ ఇందులో ఏముందో చూడు. ఇంట్రెస్టింగ్. ఆన్. ఈ ఫోటోస్ అని ఎడికి పంపించాల్సిందిగా. ఎడి, నీకు కొన్ని పిక్చర్స్ పంపించాను. వాటిని క్రాస్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్స్ నాకు కావాలి. యా. ఈ ఫొటోస్ లో ఉంది ఖాదర్ ఖాన్ కాఠ్మండు డ్రగ్ మాఫియా గ్యాంగ్. లొకేషన్ నయా బజార్. నైస్ ఆర్కిటెక్చర్. బ్యూటిఫుల్ ప్లేస్. రే, ఇక్కడ కొంచెం ఆచితూచి. నువ్వు టెన్షన్ పడి నన్ను టార్చర్ పెట్టకోకే. జాకిర్ హుసేన్ రేంజ్ లో స్కెచ్ చేశాం కదా, టెన్షన్ ఎందుకు? అది ఎంఎఫ్ హుసేన్ రా, ఇడియట్. ఏమో జాకిర్ హుసేన్ బొమ్మలు వేసేవాడేమో, నీకేం తెలుసు? ఈ బొంద ప్రతి ప్లాన్ స్కెచ్ మనం అనుకున్నట్టు జరగవు. నువ్వు పత్తి గింజలు యాక్ట్ చేయకు చాలు. నువ్వు చూస్తావుగా. हाय जीवी भाई, कैसे हो आप? ఏయ్ లార్డ్ లంగోటా, చాతెత్తుకొని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంట్రా? क्या हुआ? కళ్ళు కనిపించలేదా? చూసుకుంటేలా. क्या हुआ बे? ఏంద్రా? क्या? ఏంది? आपका फ्रेंड बॉब है ना, उसने दिया आपका कांटेक्ट. दिख रहा नहीं तेरे को? क्या क्यों दे रहा है? ఏం చేస్తున్నారా? ఏ ఆగ్రా, ఇక్కడ సీరియస్ ఆపరేషన్ జరుగుతుంటే ఎవడో డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంద్రా? भाई बॉब आपका फ्रेंड जो है ना, आप ड्रग्स ऐसा नॉर्मल. నేనా? పిచ్చారా నీకు? రేయ్ నువ్వు ఆగ్రా. क्या बकवास कर रहा है? वो क्या है ना, రేయ్ నువ్వు ఆగ్రా. రేయ్ వీళ్ళెవర్రా అదోలా నన్ను చూస్తున్నారేంటి? నా వెనకాలకు వచ్చారు. నాను పెద్ద ఫిగర్. भाई किससे बात कर रहा है बे?
కవర్ బ్లో అయింది రాహులే. ఎవరితో మాట్లాడుతున్నారా? కవర్ బ్లో అయిందా? కీస్ కార్ Get in. Go, move fast. ఏంటి? అరే నీకోసం ఎరా నిన్ను ఎంకరేజ్ చేద్దామనే. నాకు ఇష్టం లేదు ఈ పాట. అరే ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు ఇది? అరే నాకు తెలీదురా, శాస్త్రి పెట్టాడు. నాకు తెలీదు. ఐఎమ్ నాట్ శాస్త్రి. ఐ డోంట్ డిస్ట్రిబ్యూట్ టాలెంట్. అరే అయినా ఏఎన్ఆర్ దేవదాస్ దగ్గర నుంచి అర్జున్ రెడ్డి వరకు అందరు ఒకటే ఎక్స్ప్రెషన్ మార్రా. అరే ఇక్కడ ఉంటే మన మిషన్ మీద కాన్సెప్ట్ చేయాలి కదా, మర్చిపోయి ఎట్లా చీట్ చేసిందా నన్ను? అరే చదువుకునేటప్పుడు ఒక సినిమా హ్యాపీ డేస్ అందులో ఒక యాక్టర్ లా ఉన్నావురా. అచ్చు వాళ్ళనే ఎక్స్ప్రెషన్ పెట్టావు. ఆడు ఇంకా చిరాకు పడేవాడు. రేయ్ హలో 10-15 మిషన్స్ చేసావురా, దాని తగ్గట్టు ఆలోచించు ప్లీజ్. ఇలా చిన్నపిల్లలాగా అరే నేను మారను రా, నేను ఇంతే. ఆ ఐడి కార్డ్ ఫోన్ చేసి అర్జెంట్ గా వేరే ఏజెంట్ పంపించమని చెప్పు. ఇంకా పారాడైస్ బిర్యానీ కూడా చెప్పనా? అరే అవన్నీ నాకు తెలియదు, ఏజెంట్ మార్చమని చెప్పు. ఎడ్డిగాడు ఫోన్ నుంచి దూరొచ్చి మరీ కొడతాడరా. రేయ్ ఇదైనా బట్టల షాపా నచ్చకపోతే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి? ఆవిడ మనతో పని చేస్తుంది, ఇది ఫిక్స్. నీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళి సెటిల్ చేసుకో. సెటిల్ గిటిల్ ఏం లేదు. టాక్ టు శాస్త్రి. మాట్లాడరా శాస్త్రి తోటి. నాకేంటి భయం? ఆయన ఏమన్నా ట్యూషన్ టీచరా? అరే మాట్లాడుతున్నా నేను. మాట్లాడతా నేను. వస్తుంది మాట్లాడుకో, సెటిల్ చేసుకో. రే ఎడ్డి విస్కీలో వోడ్కా కలపడం క్రిమినల్ రా. హలో. No more personals, Jay. Sir. Just focus on the mission. Sir, please try to understand, sir. It's an order. Sir. వద్దు అంటే క్యాంప్ ఫైర్ కింద పెట్టుకున్నాడు. కాల్తున్నట్టుంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. దే ఆర్ ఫైన్. ఇందాకటి నుంచి చూస్తున్నాను జే లిసన్. అది మిషన్, ఇది కూడా మిషన్. మన మధ్య జరిగిందంతా మర్చిపోయి నువ్వు నన్ను చీట్ చేసావు. ఎలా నమ్మమంటావు చెప్పు? నమ్మకం లేని వాళ్ళతో నేను వర్క్ చేయాలని తెలుసా, కానీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. దయచేసి ఈసారైనా డోంట్ బ్రేక్ మై ట్రస్ట్ ప్లీజ్. ప్లీజ్. స్టేటస్ ఏంటి? ఎంబసీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన బార్డర్స్ ఒక 15 minutes లో క్లోజ్ అవుతున్నాయి. జే వి కెన్ ఎక్స్పెక్ట్ ద ట్రక్ నౌ. సార్ ये ठीक से चेक करके बताओ. ఓకే సార్. టీ బ్రాంచ్ లో 10 minutes సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది సార్. చెక్ చేస్తే పాత ఫుటేజ్ లూప్ లో ప్లే అవుతుంది. మన అసెట్ ఇక్కడే ఉన్నాడు. ఈ ఏరియాలో ఉంటాడు, కనుక్కుందానండి. సార్ మసూద్ ఎక్కడ ఉంటాడో తెలుసా? జై వి ఫౌండ్ ద ట్రక్. ఆర్ యు ష్యూర్ అదే ట్రక్? yes it is. रोको गाड़ी रोको. हाँ ठीक है, हो जाएगा, मैं आ रहा हूँ. ठीक है. रुको ఈ ఏరియాలోనే Hey, Masood! Let's catch him, quick!
వైష్ణవి బండి వైపు వస్తాడు. Come on. Guys, I'm hit. On the bed. Take a shot, come on. Shoot it, come on. ఇది ఇంటర్నల్ బ్రీచా? తెలియదు సార్. బిట్కాయిన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశావు? ఒకడు ఫైల్ చేస్తాడు, వాడికి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఆ ఇండియన్ ఎవరు? డీటెయిల్స్ తెలీదు. ఐ డు నాట్ హావ్ టైం. ఆలోచించకుండా చెప్పు. బ్లూ హుడీ వేసుకున్నాడు, డబ్బు తీసుకుని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాడు. సో ఒక బ్లూ హుడీ వేసుకునే పర్సన్ మసూద్ ని కలవడానికి వచ్చాడంట. అతను ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం తెలిసింది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మిగతా ఇన్ఫర్మేషన్ ఆ బ్లూ హుడీని పట్టుకుంటే తెలుస్తుంది సార్. ఓకే, త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడిని పట్టుకోండి. రైట్ అవే. యా, ఇమీడియట్లీ. ఆ ఫైల్స్ చెక్ చేయి. రెడీ, నువ్వు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఫైల్స్ క్లోజ్. ఓకే సార్. Stop them! Stop them! Stop that! Leave us. Let us We go can't to allow you. catch him. Please. He's an accused. We can't allow you. We have to catch him. Please, let us go. India's best kept secret is missing. We lost him, sir. సార్ ఆ ట్రక్ ఏం లేదు సార్, ఎవరో మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థింక్ వి హావ్ ఎ మోల్ సార్. తెలుసు. గెట్ బ్యాక్ టు ది బేస్. ఎస్ సార్.
ఇండియా ఏజెంట్స్ మీరన్నట్టే మన ఖాళీ ట్రక్ వెంట పడ్డారు. ఫైల్ ఇంకో 2 రోజుల్లో మన దగ్గరకు వస్తుంది. సరే. జయ్, మీరు మిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ భగవాన్జీ ఫైల్ మిస్ అయింది. మన దగ్గర దేవుడి మీద కూడా ఫైల్స్ ఉన్నాయా? దేవుడి మీద లేవు, కానీ మనకి ఒక దేవుడు ఉన్నాడు. కొంతమంది బాబా అనేవారు, కొంతమంది భగవాన్జీ అనేవారు, కొంతమంది గుమ్నాబీ బాబా అనేవారు. జయ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ and most respected man in our closed rooms. Creator of Azad Hind Fauj, visionary and one and only Subhash Chandra Bose. And the files between 1942 and 1947 are missing. బట్ ఈయన 1945 లో ప్లేన్ క్రాష్ లో చనిపోయారు కదా. Might be a cover-up story. స్టాలిన్ చంపేశారు అనేది స్టాలిన్ కి నేతాజీని చంపాల్సిన అవసరం ఏముంది? అలాంటివన్నీ జస్ట్ కట్టుకథలు మాత్రమే, అంతే. మరి ముఖర్జీ కమిషన్ ప్రకారం 29 నుంచి 21 విట్నెసెస్ టెస్టిఫై చేశారు, భగవాన్జీ అని నేతాజీ అని. కానీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని 2004 లా కేసు కొట్టేశారు. 2020లో మళ్ళీ అప్పీల్కి వెళ్తే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇవ్వలేదు సార్. ఆయన యాషెస్ కూడా తన ఫ్యామిలీకి ఇవ్వలేదు. హిస్టరీలో కూడా దీని గురించి ఏమన్నా? భగత్ సింగ్ ని రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అన్న హిస్టరీ బుక్స్ ఆ విషయాలు ఎందుకు చెప్తాయి? కానీ నేతాజీ ఫైల్స్ తో ఖాదర్ ఏం చేస్తాడు? 2019లో ఈ ఫైల్స్ డీక్లాసిఫై చేశారు, కానీ పబ్లిక్ కి యాక్సెస్ ఇవ్వలేదు. ఆ ఫైల్స్ లో ఒక కీ ఫైల్ మిస్ అయింది. ఆ ఫైల్లో ఏముందో, ఖాదిరా ఇన్ఫర్మేషన్ తో ఏం చేయబోతున్నాడో we also don't know it yet. చరిత్ర మనకి ఎప్పుడు నిజం చెప్పదు, దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి. సార్, ఆ బ్లూ హుడీ ఎక్కడికి వెళ్ళాడు? ఏటీసీ రికార్డ్స్ యాక్సెస్ చేశాం సార్. హిస్ ఆఫ్ టు జార్డన్. Did you find the asset there? Yes sir. Blue hoodie guy is the mole. You go to Jordan, find the missing file and kill Khadir. Yes sir. Yes sir. Dismiss. Yes sir. Jay, sir. మన చరిత్ర నీ చేతుల్లో ఉంది. Remember the samurai story. Yes sir. అక్రమ్ని కలిసి వెపన్స్ కలెక్ట్ చేసుకోవాలి. Kamal, we're using this. మనం ఏమైనా పిట్టలు కొట్టడానికి వచ్చామా? ఈ గన్నుతో ఎలా మేనేజ్ చేస్తాంరా? మామా, I'll take care. ప్రతి దానికి ఐల్ టేక్ కేర్ అనకు, పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా. గైస్, కాదర్ ఇస్ హియర్. మార్నింగ్ 10 o'clock కి కింగ్ అబ్దుల్లా మస్జిద్ దగ్గర ఎవరినో కలవడానికి వస్తుంది. ప్రేయర్ టైంలో ఈ ప్రెమిసెస్ లో ఎవరు ఉండరు కాబట్టి ఐ థింక్ వీ కెన్ టేక్ హిమ్ డౌన్ దేర్. కమల్ డ్రోన్ తో టోటల్ ఆపరేషన్ ఒక బ్లాక్ అవతల నుంచి మానిటర్ చేస్తుంటాడు. అక్రమ్, సిటీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మానిటర్ చేస్తా ఉంటాం. సరస్వతి, నువ్వు అక్రమ్తో పాటు ఈ బ్లాక్ లో ఉండవు. ఇంకో 10 minutes లో రీచ్ అవుతుంది. వైష్ణవి, నువ్వు సిటీకి ఈస్ట్ ఎగ్జిట్ లో ఉండవు. ఈ బ్లాక్స్ కూడా వైష్ణవి కోసం కార్ అరేంజ్. షూర్.
జే ఐమ్ ఇన్ పొజిషన్. నేను ఈ టెర్రస్ నుంచి ఖాతాని స్నైపర్తో టేక్ డౌన్ చేస్తాను. వాట్ ఇస్ ఎగ్జిట్ ప్లాన్? పని అయిపోగానే అందరు స్ప్లిట్ అవ్వండి. సీ రూట్ లో స్పెయిన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇండియా ఫ్లైట్ లో రీచ్ అవుతారు. మన ఇన్ఫార్మర్స్ మసీద్ చుట్టూ ఉన్నారు. ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కాల్ చేస్తారు. లెట్స్ గో. లెట్స్ గో. వాడి తాలూకు జ్ఞాపకం అంటూ మిగిలింది ఇదేరా. జే ఐ ఓకే? యా. ఈ జెండా ఏంటి ఇక్కడ? ఇది జెండా మాత్రమే కాదు, ఇది మా అన్నయ్య. హీస్ ఆల్వేస్ విత్ మీ. స్విచ్ ఆన్ యువర్ స్క్రీన్ జే. ఓకే. ఇంకో 5 minutes లో రీచ్ అవ్వచ్చు. సార్ మయన్మార్కి వెళ్ళిన పర్సన్ కి సంబంధించిన ఫుటేజ్ యాంగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డేటాబేస్ నుంచి మనకు వచ్చింది. ఫేస్ కవర్ చేసుకున్నాడు కానీ ఒక్క చోట మాత్రం దొరికేశాడు. ఆన్ టైం. గుడ్ జాబ్ ఎడీ. Two minutes, guys. రెడీ గైస్. జే, తానియా. వైష్ణవి తనని ఫాలో చేయి. జే వాట్? ఇప్పుడా? జై ఫోకస్ ఆన్ ద మిషన్. జే నాట్ రైట్ నౌ. నేను చెప్తాను, జస్ట్ డూ ఇట్. అక్క ఖాదర్ ఏ సీట్లో ఉన్నాడు? రైట్ సైడ్ ఫ్రంట్ సీట్. డ్రోన్ దగ్గరికి తీసుకెళ్ళు. జే డ్రోన్ ని దగ్గరికి తీసుకెళ్తే ఆడ అలర్ట్ అవుతాడు. అక్రమ్ని మనుషులతో చెప్పే డైవర్షన్ క్రియేట్ చేయించు. కార్ ఎట్టి పరిస్థితుల్లో అదే మార్క్ లాగాలి. దాదా మీరు వెళ్ళండి. సార్. జే, కార్ ఇంజిన్ ఆఫ్ అయింది. గిడా గో. గాయ్స్ ఫైల్ సెక్యూర్ చేసి kill him. వైష్ణవి తన సుభాష్ గురించి అడుగు. जय फोकस ऑन द मिशन. सुभाष दा తెలుసు. I'm a dancer. अगर मैं सुभाष के मिशन पे उनका हेल्प करूंगी तो वो मुझे इंडिया में पास दे देंगे, लेकिन वहाँ से कोई नहीं आया. मैं कादिर के लोगों से यहाँ पे छुपी हुई हूँ और मैं 5 साल से यही उनका वेट कर रही हूँ. सुभाष ని చంపింది ఎవరు? सुभाष कादिर को मारने के बाद चिल्लाया. ఎవరి మీద? I couldn't hear the name. Then I just heard the gunshot. ఎవరు కాల్చారు? సార్ ఇట్స్ డీపిక్స్లేటివ్. पता नहीं, वो सुभाष के साथ जो मिशन, उसके साथ जो लोग आए थे
జే కాదర్ పొజిషన్ లో ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ అ విజువల్ టేక్ ఎ షాట్. Don't lose your senses. Get in, sir. Get in, sir. తానియా స్పెయిన్ రీచ్ అయింది జే. అక్రమ్ ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తనకి షెల్టర్ ఇప్పించాడు. ఖాదర్ బతికే ఉన్నాడు. నాకు తెలీదు. నేతాజీ ఫైల్ ఎక్కడుంది? నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి జే. సుభాష్ ఎందుకు చంపావు? నేను చంపలేదు. చెప్పు. నువ్వు నన్ను ఎంత కొట్టినా నా ఆన్సర్ మారదు. నేను సుభాష్ చంపలేదు. ఎవరు చంపారు? తానే టెంట్ లోపల చూసింది. చెప్పు. అరే కన్నీరా చెప్పు. Don't let Jay near him. And I'm coming right now. వాడు మనలాగే ట్రైన్ అయ్యాడు. మనం ఏం చేసినా నోరిప్పుడు. కుల్దీప్ డోంట్ మూవ్, లేదంటే కాల్చాల్సి వస్తుంది. కుల్దీప్ డోంట్ షూట్. నన్ను వదిలేయ్. నువ్వు తప్పించుకోలేవు. గన్ కింద పారే. దగ్గర రాకండి సార్, చంపేస్తాను సార్. జై జై వదిలేసే, చంపేస్తాను. Shit. ఖాదిర్ ని రీచ్ అవడానికి ఉన్న ఓన్లీ లింక్ నేను చంపేశావు. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? సార్ మమ్మల్ని కాల్చిపోయాడు సార్. మాట్లాడి సెటిల్ చేసి ఉండొచ్చు. అదొక ఆప్షన్ ఉంది జే. హీస్ ఆఫ్ నో యూస్ సార్. వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. యూ ఆల్వేస్ యాక్ట్ ఇన్ హేస్ట్. సమురాయ్ స్టోరీ గుర్తించుకొని చెప్పింది అందుకే. సమురాయ్ అనేవాడు ఎమోషనల్ గా కాకుండా డ్యూటీ బౌండ్ ఉంటాడు. నువ్వు చాలా ఫ్రెజైల్ గా, అన్స్టేబుల్ గా ఉన్నావు జయ్.
అందుకే నీ పర్సనల్ రివెంజ్ కోసం కుల్దీప్ ని చంపావు. And yes, you have failed this entire nation and ప్రతి ఇండియన్ లైఫ్ ని రిస్క్ లో పెట్టావు. నీ లాంటి వాడు రాకి పనికిరాడు. You are dismissed. కుల్దీప్ ని చంపినందుకు నీ మీద కోర్ట్ మార్షల్ ఉంటుంది. Be ready with your explanation. సరస్వతి, ఈ మిషన్ నువ్వు లీడ్ చేయి. You are done. ఈ ఆలోచించేది ఏదో కాల్చే ముందు ఆలోచిస్తే ఇంత అయ్యేది కాదు కదా. తొందరపాటులో పనులు చేయడానికి కాదు మనం రాలో చేరింది. అసలు ఎందుకు కాల్చావు? హీ వాస్ అ ట్రేటర్. ట్రేటరా? వి డీల్ విత్ ట్రేటర్స్ ఓన్లీ. అలానే అందరిని కాల్చుకుంటూ వెళ్ళిపోతావా? ఎవడెక్కడ పనికొస్తాడో మనకు తెలియకూడదా? ఆ మాత్రం ఆలోచన లేదా? వాడి నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిన తర్వాత వాడితో పనేంట్రా? ఇన్ఫర్మేషనా? వాట్ ఇస్ దట్? ఏంటది? ఈ లొకేషన్ ఏంటి? కుల్దీప్ పారిపోయేటప్పుడు గూగుల్ మ్యాప్స్ లో లాస్ట్ సర్చ్ చేసిన లొకేషన్ అది. ఆడక్కడికి వెళ్తున్నాడంటే ఆ లొకేషన్ లో ఖచ్చితంగా ఏదో క్లూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. ఒక్కడివే వెళ్తావా? యా. మైండ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టావా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి హాయ్ ఐఎమ్ జే ఫ్రమ్ రా అని విజిటింగ్ కార్డ్ ఇచ్చొస్తావా? నేను ఒంటరిగా పంపే ఛాన్సే లేదు. ఓకే రేయ్, చిన్నప్పటి నుంచి ప్రతి ఏదో పని నేను నీతోటున్నా. ఇవాళ నేను ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టు. ఒరే, నన్ను డిస్మిస్ చేశారు. నాతో పాటు వస్తే మీ ఇద్దరు కూడా రిస్క్. రే, నీకు హాయ్ చెప్పినప్పటి నుంచి నా బతుకు రిస్క్ లోనే ఉందిరా. ఇదేం నాకు కొత్త కాదు. వెళ్తే ముగ్గురం వెళ్తున్నాం, లేకపోతే లేదు. ఏం వైష్ణవి? నువ్వు అందరు అబ్బాయిలానే అనుకున్నాను, అందరు ఏజెంట్స్ లానే అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి తన అన్న కోసం, ఆ ఏజెంట్ తన దేశం కోసం పడే తపన నేను ఇంకెవ్వరిలోనూ చూడలేదు. అదే నాకు నీలో నచ్చింది. ఐ ట్రస్ట్ యు జే. అయినా నీకు నా అవసరం ఇప్పుడుంది. యు నీడ్ మీ మోర్. పదండి కలిసి వెళ్దాం. కాఠ్మండూలో డ్యూటీ రూల్స్ ఆర్ట్వుడ్ బీట్రూట్ అన్నా. ట్రస్ట్ ఏంటి? వీడికి అమ్మాయిలో ఏం నచ్చింది? వర్స్ట్ టేస్ట్ ఇన్ గర్ల్స్. వర్స్ట్. హలో, నేను ఇండియాకు వచ్చేసాను. ఎస్ సార్. ఖాదర్ ఇండియా వచ్చాడు శాస్త్రి. ఫైల్ దొరికిందా అంటూ వెక్కిరిస్తూ పిఎం ఒక వీడియో పంపాడు. ఆ విషయం నేను దగ్గరుండి చూసుకుంటాను. త్వరగా. ఎస్ ఎస్. రెడీ సార్. అన్ని వర్క్స్ ఆపి ఢిల్లీలో ఉన్న ఏజెంట్స్ అందరినీ ఖాదిర్ ఎక్కడున్నాడో కనుక్కొని వాణ్ణి వెతికి అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పంపు. నేతాజీ ఫైల్స్ నాకు ఇమీడియట్ గా దొరకాలి. వాళ్ళకి ఏ టెక్ కావాలన్నా, ఏ రిసోర్స్ కావాలన్నా ఇచ్చేయండి. ఓకే సార్. కమాన్ గో. ఇదేంటి ఏదో బిల్డింగ్ వెనకొచ్చి ఆగిపోయింది? ఇంకా నయం, ముందరున్న లేక్ లోకి వెళ్ళిపోలేదు. మ్యాప్స్ లో అయితే అది చూపిస్తుంది. ఏదో బిల్డింగ్ కాదు, ఇదే బిల్డింగ్. వైష్ణవి, ఒకసారి బిల్డింగ్ మొత్తం హీట్ స్కాన్ చేయి. ఓకే, నువ్వు రెక్కి చేయి. లోపల అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఇది ఒక్కడు తప్ప. సంథింగ్ స్పెషల్. రేయ్,
ఇదే బిల్డింగ్, కానీ లోపల ఎంతమంది ఉన్నారో నా తెలియదు. 30 మంది ఉన్నారా? నీకెట్లా తెలుసు? టెక్నాలజీ ఎలా? ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అబ్బో, ఇప్పుడు ఈ యాక్సెస్ తెచ్చుకోవడానికి అమీర్పేట్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? సరే, ప్లాన్ ఏంటి? వైష్ణవి మన గైడ్ చేస్తుంటది. నువ్వు నేను లోపలికి వెళ్దాం. రేయ్, లోపల 30 మంది ఉన్నారు, మన దగ్గర 2 బుల్లెట్లు ఉన్నాయి. ఎలా రా? ఇలా పేపర్ స్ప్రే ఉందా? నాకు అవసరం లేదు. ఇదిగో, హ్యాపీ ఉమెన్స్ డే. కెమిస్ట్రీ ల్యాబ్ కొడుతుందా? టియర్ గ్యాస్. On the floor. Hands up. నీచే, ఆన్ ద ఫ్లోర్. ప్లీజ్ చంపకండి, ఐ బెగ్ యూ. ఈడేంట్రా భయపడుతున్నాడు? నేను మంచి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. ప్లీజ్ చంపకండి సార్, ఐ బెగ్ యూ చంపకండి. ఖాదర్ ఖానా గ్లోబల్ టెర్రరిస్టా? మరి ఈడేంటి ఇక్కడ అల్లు అర్జున్ సాంగ్స్ మీద ఎగురుతున్నాడు? నేతాజీ గారి ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఖాదర్ ఖాన్ యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తామన్నారు సార్. నేను ఒక యాక్టర్ని సార్. బతూర్ ఫ్రమ్ బలోచిస్తాన్. బతూర్ బలోచిస్. మరి బన్నీ పాటలేంటి? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ సార్. అఫ్ కోర్స్, ఆయనకు ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వై నాట్? వీటి ఖాదర్ కాదు, దిస్ బాడీ డబుల్. ఏరా, ఫేకా? మేడ్ ఇన్ చైనా? మరి వీడియో ఎవరు పంపించారా? ఓ, ఈ వీడియోనా? షబ్బీర్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు సార్, అది చదివి యాజ్ ఇట్ ఈస్ సింగిల్ టేక్ లో చేశాను సార్. బాగా చేశాను కదా సార్. కమల్ హాసన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా యాక్ట్. మీరైతే గుర్తించారు. సుభాష్ చంద్రబోస్ ఫైల్ ఇక్కడే ఉండాలి. ఓకే, ఐ యామ్ గోనా కిల్ యు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎక్కడ? ఏ కమల్, ఈ
ఫోటో చాలా ఫెమిలియర్ గా ఉంది. ఫోటోగ్రాఫ్ అతి తెలివి వాడుతున్నావా? ఏం చేసావురా? ఏం చేశాడు రైడు? అలా మోహన్ చేసి కవర్ చేయి. షబీర్ వీళ్ళని తీసుకెళ్తారట. ఏసై ఏసై You are dead. హలో హలో ఈ బర్గర్ ఎక్కడ దొరికింది? కార్లో పడిపోయి ఉంటే తీసుకున్నా. అది ఎప్పటి బర్గర్ కూడా అడగవా? ఐఎమ్ హంగ్రీ. బలోచిస్తాన్ లో బర్గర్లు ఉండవా? ఓ సారీ, పాకిస్తాన్ లో ఫుడ్ షార్టేజ్ కదా. సారీ తిన్ సార్ కోక్ ఉందా? కోక్ కోక్ కావాలా? తీసుకో, కోక్ తీసుకో. టాక్. రే ఈ ఫోటో మీద ఏజ్ ప్రోగ్రెషన్ యాప్ యూజ్ చేసి యామాకి 25 years ఉంటే ఎలా ఉంటుందో చూపించు. ఈ పని చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి. డెడికేషన్ కావాలంటే డిస్ట్రాక్షన్ ఉండకూడదు. రే నువ్వు అటు గొడవ వైపు తిరిగి పని చూడు. ఏయ్, శ్రీలంక పాస్పోర్ట్ పిల్ల. తను ఇంకా మన ట్రాకింగ్ లో ఉందా? కీర్ బాగుంది.
కేశవ్ నువ్వు పారిపోవడానికి ట్రై చేయకు. నువ్వు లిఫ్ట్ ఎక్కే లోపు ఈ అమ్మాయి పట్టేసుకుంటుంది. ఫేక్ పాస్పోర్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయినట్టున్నావు. పేరు సచి పటేల్, ఫాదర్ పేరు కేశుభాయ్ పటేల్. నైస్ నేమ్, పర్ఫెక్ట్ ఫేక్ పాస్పోర్ట్. మరి ఖాదర్ ఖాన్ పక్కన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? నాకు తెలీదు. తెలీదా? ఈయన మా అబ్బు, అబ్దుల్ రెహమాన్. అబ్బు ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్. నిషాన్ ఇమ్తియాజ్ అవార్డు విన్నర్. తెలుసు, కానీ తనకు ఖాదర్కి సంబంధం ఏంటి? ఖాదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి గన్ సప్లై చేసే ఒక బిజినెస్ మ్యాన్ గా అందరికీ తెలుసు. నాకు మాత్రం ఖాదర్ అబ్బుకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ లా తెలుసు. మీ అబ్బు గురించి తెలుసుకుంటే ద డర్టీ సైంటిస్ట్ వర్క్ ఫర్ ఖాదర్ ఖాన్ అని చెప్పారు. అది మా మిస్ఫార్చ్యూన్. అబ్బు ఎన్ని రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసినా, మల్టిపుల్ పిహెచ్డీలున్నా ఆయన ప్రాజెక్ట్ కి ఫండింగ్ దొరకలేదు. Hello, this is Dr. Rahman. I submitted my papers. पता है सर. Don't call me again. I wanted to bring glory to Pakistan, but no one cares about science in this country. We are enslaved to USA and China forever. If we want to grow, we need more scientists in this country, not guns and violence. అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాక అబ్బు ఎంఐటీలో రీసెర్చ్ కి అప్లై చేశారు. జాబ్ వచ్చింది, వీసా కూడా క్లియర్ అయింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది అవ్వకపోవడంతో ఫెయిల్డ్ సైంటిస్ట్ అని ఫీల్ అయిన అబ్బు ఒక టెక్ ని వేరే దేశాలకి డార్క్ వెబ్ లో అమ్మేశారు. ఆ విషయం తెలిసిన పాకిస్తాన్ గవర్నమెంట్ కవరప్ చేద్దామని చూసినా కూడా మీ ఇండియన్ రా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసింది. ఆ ఎక్స్పోజ్ చేసిన టీం ని లీడ్ చేసింది మీ అన్నయ్య సుభాష్. అబ్బు తన ఐడెంటిటీని నాశనం చేసిన ఇండియా మీద, రా మీద పగ పెంచుకున్నారు. మొత్తం లైఫ్ ఎండ్ అయిపోయిందన్నప్పుడు అబ్బుని జైలు నుంచి బెయిల్ ఇప్పించి ఒకరింటికి తీసుకొచ్చారు. कैसे हो? बस जिंदा हूं. Don't worry. I'll fund your research. అబ్బు చేసిన డిజైన్స్ వల్ల ఖాదర్ ఖాన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. కానీ నాకు ఆ రెస్పెక్ట్ మాత్రం లేదు. సమీనా నాకు ఖాదర్ పొజిషన్లో కూర్చోవాలని ఉంది. అది కావాలంటే నేను కొన్ని చేయాలి. దానికి నాకు కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మనం కలవలేం. ఖాదర్ పొజిషన్లో తనుంటే కానీ తనకి వాల్యూ లేదని అబ్బు డిసైడ్ అయ్యారు. అప్పుడే కుల్దీప్ వచ్చాడు. అబ్బు కుల్దీప్ చెప్పింది చేయడం మొదలుపెట్టారు. నేనేమి చేయలేను. డాక్టర్ రెహమాన్, మీరే చేయగలరు. ఎస్. ఎలా? ఖాదర్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు చెప్పండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. అబ్బు ఇండియా కోసం పనిచేయడం స్టార్ట్ చేశారు. టైం టు టైం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఖాదర్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. అబ్దుల్ రెహమాన్ ఖాదర్ని చంపేస్తే మరి ఇప్పుడుంది సద్దాం లాడెన్ లాగా ఖాదర్ కి కూడా 7 బాడీ డబుల్స్ ఉన్నారని అంటారు. పేరు మాత్రమే ఖాదర్, కానీ ఆ పొజిషన్ లో ఉంది అబ్బు. హీఈస్ సో క్రూయల్. సర్జరీ చేసిన ఒక డాక్టర్ ని చంపడానికి బాంబ్ బ్లాస్ట్ చేసి హీ బ్లూ అప్ అన్ ఎంటైర్ స్టేషన్. అబ్దుల్ రెహమాన్ ఖాదర్ పొజిషన్ తీసుకోవచ్చు కదా. ఖాదర్ పేరుని, బాడీ డబల్ ని ఎందుకు వాడుతున్నాడు? ఖాదర్ ఒక మనిషి కాదు,
ఒక ఆలోచన. ఇవాళ ఆ ఆలోచనని యూజ్ చేస్తోంది మా అప్పు. రేపు ఇంకెవరైనా. మనిషికి చావు ఉండొచ్చు, బట్ ఫర్ అన్ ఐడియా యు నో ద రెస్ట్. ఇప్పుడు మీ అబ్బు ఎక్కడున్నాడు? తెలీదు. హిస్ ప్లానింగ్ అన్ అటాక్ ఆన్ ఇండియా. ఆ క్లాసిఫైడ్ ఫైల్స్ కూడా వాడి దగ్గర ఉన్నాయి. ఆపలేరు, ఎందుకంటే అబ్బు ఒక మాస్టర్ మైండ్. ఎప్పుడూ 10 steps అహెడ్ ఉంటారు. సో తను మిస్టేక్ చేసే ఛాన్సే లేదు. చేస్తాడు. నేను చేస్తాను. రేయ్, ఈ అమ్మాయి చెప్పేది మనం ఎందుకు నమ్మాలరా? మీ అబ్బను వదిలేశాక నేను రిలీజ్ చేస్తా. అంతవరకు ఎంజాయ్ చేస్తే. ఐబీ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా? నో మ్యామ్. బార్డర్స్ లో ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ? వి నీడ్ టు యాక్ట్ ఫాస్ట్. ఖాదిర్ ఎక్కడున్నాడో తెలిసిందా? నో సార్. ఖాదిర్ ఎక్కడున్నాడో తెలీదు. ఆ ఫైల్లో ఏముందో తెలీదు. ఎనీ మూమెంట్ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ జరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మీరిచ్చే ఆన్సర్ నో. సరస్వతి, నాకిప్పుడు కావాల్సింది నో కాదు, ఖాదిర్ అండ్ నేతాజీ ఫైల్. అర్థమైందా? లౌడా. ఇంకా ఎవరి దగ్గర ఆన్సర్ లేదా? ఏంటది? మన ఏజెంటే హెల్ప్ చేస్తున్నాడు సార్. ఎవరు? ఎడి లేదు వీడియో. ఓకే. 5 ఏళ్ల క్రితం చనిపోయిన ఖాదిర్ ఖాన్ సడన్ గా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఇప్పుడు మీరు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నారు. సరస్వతి, డిక్లేర్ జేఎస్ రోగ్ ఏజెంట్. అన్ని ఏజెన్సీస్ కి జైని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పంపు. అండ్ ఇఫ్ ఇట్ డజంట్ కోఆపరేట్, కిల్ హిమ్ ఆన్ ద స్పాట్. ఓకే సార్. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ జై? ఏమైంది? నువ్వు ఖాదిర్ ఖాన్ తో ఉన్న వీడియో మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మార్ఫ్ చేసి ఎవరో నేను ఫ్రేమ్ చేస్తున్నారు జై. మార్ఫా? అది మార్ఫ్ కాదు. మార్ఫ్ ఏంట్రా? 4K HD వీడియో రా. వాట్? శాస్త్రి సార్ నేను రోగ్ ఏజెంట్ గా డిక్లేర్ చేశారు. అన్ని ఏజెన్సీస్ నీ కోసం హంట్ చేస్తున్నాయి. నువ్వు అరెస్ట్ కోఆపరేట్ చేయకపోతే నేను చంపేమని ఆర్డర్ ఇచ్చారు జై. పర్ఫెక్ట్. వాట్? పర్ఫెక్టా? అరే బ్రేవరీ అవార్డు ఇవ్వట్లేదురా, చంపేమనట. somebody had to put their head on the line. ఆ వీడియో లీక్ చేసింది నేనే. చాలా రిస్క్ చేసావు జై. మేము రిస్క్ చేసింది మేము, వాడు కాదు. తప్పలేదు. నాకు తెలిసి అబ్దుల్ రెహమాన్ ఇప్పుడు వీడియో చూస్తుంటాడు. ఖచ్చితంగా తన రేడియో సైలెన్స్ ని బ్రేక్ చేసి ఖాదర్ ఇన్ఛార్జ్ అయిన షబ్బీర్ కు మెసేజ్ కాల్ చేస్తాడు. షబ్బీర్ ఫోన్ అనే ట్రాకర్ పెట్టారు. ఎడి నా మెసేజ్ ట్రేస్ చేసి ఆ పింగ్ వచ్చిన లొకేషన్ నాకు చెప్పగలిగితే వాడు మనకు దొరికేస్తాడు. నీకు హెల్ప్ చేస్తున్నా తెలిస్తే నేను రిస్క్ లో పడతాను జై. ఎడి ప్లీజ్, జస్ట్ వన్ లాస్ట్ ఫేవర్ మ్యాన్. సరే. థ్యాంక్ యూ సో మచ్ ఎడి. నువ్వు ట్రాక్ చేయాల్సిన ఫోన్ డీటెయిల్స్ నీకు పంపిస్తాను. మన దగ్గర టైం లేదు. ఒరే నీ ఫోన్ ట్రేస్ చేస్తారు, చూసుకో. ఇదొకటి తక్కువ. మత్తూర్ కిడ్నాప్ అయ్యాడని జనాబ్కి చెప్పండి. నేను ఇన్ఫార్మ్ చేయలేను. జనాబ్ కాల్ చేస్తేనే చెప్పగలం. రే వాడు మెసేజ్ చేశారా? పేషెన్స్. సార్ బర్గర్ ఉందా? కాకరకాయ ఉంది. ఏం నడుస్తుందా ఇక్కడ? ఫుడ్ ఫెస్టివల్ ఏమన్నా నడుస్తుందా? వెళ్ళి కూర్చోపా. ఇట్స్ ఓకే సార్. లేవంగానే వచ్చి బర్గర్ బర్గర్ అంట.
ఎడి లొకేషన్ చార్జ్ చేయి. లొకేషన్ కోఆర్డినేట్స్ పంపించాను చూడు. మనం ట్రేస్ చేసే లోపు అబ్దుల్ రెహమాన్ శాటిలైట్ ఫోన్ ఆఫ్ అయిపోయింది. అప్రాక్స్ రేడియస్ ఎంత? 5 kilometers. ఆర్ యు షూర్ ఇట్స్ ఇంఫాల్? కాన్ఫిడెంట్. ఎడి శాస్త్రి కనెక్ట్ చేయి. వాట్? ఇప్పుడు ప్రిన్సిపల్ కి ఎందుకురా? కనెక్ట్ చేయి. జయ ఎక్కడ ఉన్నాడు? ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నో సార్. సార్ జై ఇస్ ఆన్ ద లైన్. ఎస్ సార్ వాడు ఖాదర్ ఖాన్ కాదు, అబ్దుల్ రెహమాన్ ద డర్టీ సైంటిస్ట్. ఒక యాక్టర్ కి సర్జరీ చేసి బాడీ డబుల్ మన ముందు వచ్చాడు. హిస్ ప్లానింగ్ అన్ అటాక్ సార్. వాడిని ఆపాలి. ఎడికి వాడి లొకేషన్ పంపించాను. వాట్ నాన్సెన్స్ జే. డోంట్ బుల్షిట్ మీ. జస్ట్ సరెండర్ ఆర్ ఎల్స్. రే కాల్ చేయడం ఎందుకు, కట్ చేయడం ఎందుకు? అరే ఆల్రెడీ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చున్నారా? Don't go behind my back again. Fine, Jay. శాస్త్రి సార్ హెల్ప్ లేదు. ఇప్పుడు బార్డర్ వరకు వెళ్ళడం ఇంపాసిబుల్ జే. వి క్యాన్. డే నువ్వేమైనా ప్లాన్ చేస్తే ఇప్పుడే చెప్పు. పెద్ద రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ లాగా సర్ప్రైజ్ ప్లాన్ చేయకు. నేను చూసుకుంటా. ఓకే, బట్టలు చూడడానికి ఇంత దూరం రావాలా? మూసుకొని వేసుకో. ట్వంటీ ఫీట్. ఏంటైతే ఇప్పుడు ఏం చేయాలి? దేనికి ఇదంతా? సరస్వతి, కుల్దీప్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలంటే రిలీజ్ హిమ్. ఓకే జై. Guys, these are senior. Arjun. Hi, I am Kamal. వీటెన్ గ్రేడ్ కి టైం లేదు. బతి బయటపడితే మళ్ళీ కలుద్దాం. గెట్ ఇన్. వాట్స్ ద మిషన్? Abdul Rahman last seen coordinates. Imphal ki 5 kilometers radius lo dakka senior. We have to stop him. రే 5 kilometers రేడియస్. రే ఇంత తక్కువ టైంలో ఎలా పట్టుకుంటారా? మనకి వేరే ఆప్షన్ ఉందా? లేదు లేదు, ఆప్షన్ లేదు. కానీ మన దగ్గర టెక్ సపోర్ట్ లేదు, శాస్త్రి గారి సపోర్ట్ లేదు. మన నలుగురం ఎలా పట్టుకుంటాం? సార్ సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం పాడుకుని ఉంటారా ప్లీజ్? మీరు చేసిన పనితో మేము ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం. మీరు ఇలానే పాడుతుంటే నేను హెలికాప్టర్ నుంచి దూకేస్తా. ఓకే, మీరు వెళ్ళాల్సింది ఇంఫాల్ కాదు, కోహిమా. కోహిమానా? కోహిమా ఎందుకు సార్? డు యు నో ద స్టాలిన్గ్రాడ్ ఆఫ్ ది ఈస్ట్? నో సార్.
బ్యాటిల్ ఆఫ్ కోహిమా. ఇప్పుడు క్విజ్ ఎందుకు సార్? నేతాజీ క్లాసిఫైడ్ ఫైల్ మిస్ అయింది. అబ్దుల్ రెహమాన్ ఇంపాల్లో ఉన్నాడా? బిగ్గెస్ట్ అమ్యునిషన్ డంప్ కోహిమాలో ఉంది. ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్, ఇట్స్ అ కోరిలేషన్. సుభాష్ చంద్రబోస్ గారు తయారు చేయించిన బిగ్గెస్ట్ అమ్యునిషన్ డంప్ అబ్దుల్ రెహమాన్ చేతిలో పడిందా? అది 3 months జరిగిన ఒక చిన్న బ్యాటిల్ కదా సార్. It was a bloody bloodbath that went on for a long time. నేతాజీ సింగపూర్, మలేషియా, బర్మా దాటి కోహిమా ఎంటర్ అయ్యారు. అది తెలియని మన ఇండియన్ సోల్జర్స్ మన వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఆ వార్ లో నేతాజీ చనిపోయారని కూడా న్యూస్ స్ప్రెడ్ చేశారు. నేతాజీ కమాండర్స్ ని ఉరిదిద్దాం అనుకున్నారు. అవే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్. ప్రతి సైనికుడు రగిలాడు, ప్రతి భారతీయుడు కదిలాడు. ఒకే నినాదం వినిపించింది, హిందుస్థాన్ కి ఏకీ ఆవాజ్, సైగల్ దిలో షానవాజ్. అప్పుడు జరిగిందే నేవల్ మ్యూటన్. అక్కడ కూడా తిరుగుబాటనే రాశారు, కానీ అది విప్లవం. ఆర్ లాస్ట్ వార్ అగేన్స్ట్ ద బ్రిటిష్. దానివల్లే మనకు స్వతంత్రం వచ్చింది. కానీ నాన్ వైలెన్స్ తోటి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటారు కదా. కొట్టి తీసుకున్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే ఇచ్చామన్నారు. ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది. స్వాతంత్రం అంటే ఒకడిచ్చేది కాదు, లాక్కునేది. ఇదే వేరే దేశంలో జరుగుంటే కోహిమా బ్యాటిల్లో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళది వీర మరణం అని ప్రకటించి సన్మానించేవారు. బట్ అన్ఫార్చునేట్లీ గుర్తించడం కాదు కదా, చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వలేదు. సొంత కుటుంబం కోసం ఎవరూ చావరు. అలాంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలిచిన ఒక్క పిలుపు, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాననే ఒక్క పిలుపుకి వచ్చిన లక్షలాది మంది సైనికులు, వాళ్ళు వదిలేసిన ప్రాణాలు, అనాథలైన పిల్లలు, మన దేశపు జెండా పైకెగరాలని పిచ్చి కలతో చచ్చిపోయిన వాళ్ళు చూడని స్వతంత్రం. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి విలువ తెలియని స్వాతంత్రం. గాంధీ గారు, నెహ్రూ గారు తప్పన్న ఉద్దేశం కాదు. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ద వన్స్ హు గాట్ ద క్రెడిట్, బట్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ ద వన్స్ హు డిడ్ంట్. We're here. Pick your weapons. Senior, we need you. This is not the only battle we're fighting, Jay. Go. Jay, రక్తంతో తడిచిన నేల, 75 ఏళ్ల స్వతంత్ర భారతానికి మూలం. నిన్ను మళ్ళీ పిలిచిందంటే లివ్ ఫర్ ఇట్. గుడ్ లక్.
జయ్ ఇక్కడ స్లీపింగ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆయనే సోల్జర్స్ ఉన్న బంకర్స్ ఇవి. జై మిసైల్ పాన్స్. వరల్డ్ వార్ 2 టైం జర్మన్ V2 రాకెట్ పార్ట్స్ ఇవి. కోహిమా బ్యాటిల్ అప్పుడు బ్రిటిష్ ఫైటర్ ప్లేన్స్ ఆజాద్ హింద్ ఫౌజ్ అటాక్ చేసేవి. ఆ ఫైటర్ ప్లేన్స్ ఎయిర్ ఫీల్డ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఇంజనీర్స్ తో పాటు అతి తక్కువ టైంలో ఒక సీక్రెట్ మిసైల్ లాంచ్ సెంటర్ క్రియేట్ చేస్తాడని చెప్పి అప్పట్లో పుకార్లు ఇది అదే అనుకుంటా. అబ్దుల్ రెహమాన్ యాక్సెస్ చేసిన సీక్రెట్ ఫైల్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ దీని గురించే, ఈ లొకేషన్ కాంటెంట్స్ గురించే. అంటే బోస్ గురించి విన్న స్టోరీస్ అన్ని ఇక్కడెక్కడో సీక్రెట్ క్యాప్సూల్ నుంచి బోస్ కార్ ఎస్కేప్ అయిన రూమర్స్. ఇదే కనుక పూర్తయి ఉంటే. నేను పూర్తి చేశాను. ఈ లాంచ్ స్టేషన్ నాది ఏజెంట్స్. स्टेटस बताओ. न्यूक्लियर मिसाइल रेडी है जनाब. सैटेलाइट की अपलिंक చేశాను. हो गया जनाब. दिखाओ. లాంచ్ చేయడానికి అన్ని సెట్ అయ్యాయి. లొకేషన్ కోఆర్డినేట్స్ बताओ. వెల్కమ్ టు ఇండియాస్ బెస్ట్ kept secret. Made by Azad Hind Fauj and yours, సుభాష్ చంద్ర బోస్. వాళ్ళు నా పని తగ్గించేశారు. ఒక కొత్త లాంచ్ స్టేషన్ ని తయారు చేయాలంటే కావలసిన వేలాది మంది మనుషులు, మెషినరీ ఇంపాసిబుల్. అదే ఇండియాలో ఉన్న వేరే లాంచ్ స్టేషన్స్ ని ఆ సెక్యూరిటీ దాటి వాడలేను. మీ వేలుతో మీ కనుని పొడవడానికి దీనికి మించిన లాంచ్ స్టేషన్ నేను కూడా తయారు చేయలేను. అందుకే ఈ లాంచ్ స్టేషన్ కోసమే నేతాజీ ఫైల్ సంపాదించాను. మీరు ఆయన ఇగ్నోర్ చేసే హిస్టరీ నుంచి చేర్పేశారు. ఇప్పుడు నేను ఉపయోగించుకుంటాను. రిలాక్స్. నౌ విట్నెస్ దిస్ లాంచ్. ఇండియా మీద అటాక్ చేసి ఇన్నోసెంట్ సివిలియన్స్ ఎందుకు చంపడం? ఇండియా మీద మిసైల్ లాంచా? Are you sure? Premier, India launched missile attack on our country. Prepare for counter-attack. సార్, చైనా ఇండియా మీద అటాక్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ ప్రొవకేషన్ మన కంట్రీ నుంచి అయింది సార్. అందుకే చైనా మనల్ని అటాక్ చేస్తుంది. చూడండి, ఈ లొకేషన్ నుంచే మిసైల్ లాంచ్ అవబోతుంది. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎవరిచ్చారో తెలియట్లేదు సార్. ఈ యుద్ధం మీరు గెలవలేరు. పాకిస్తాన్ మీతో 3 వార్స్ ఓడిపోయింది. యూరీలో కూడా వి ఫెయిల్ ల్యాండ్ అండ్ బికేమ్ ఎ జోక్. ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. చైనా లాంటి ఇంకో పవర్ఫుల్ కంట్రీతో వార్. వాట్ డు పీపుల్ థింక్ ఆఫ్ మీ? ఏదో చిన్న ట్రైన్ స్టేషన్, మూవీ థియేటర్ ను బ్లాస్ట్ చేసే టెర్రరిస్ట్ అనుకుంటున్నారా? ఐఎమ్ అబ్దుల్ రెహమాన్, న్యూక్లియర్ సైంటిస్ట్. నా ఐడెంటిటీని నాశనం చేసిన మీ రాని ఎలా వదులుతాననుకున్నారు? నేను స్టార్ట్ చేసే ఈ వార్
ఇండియాని నాశనం చేస్తుంది. యూ పీపుల్ విల్ బైట్ ద డస్ట్. సార్ ద పిఎం ఈస్ ఆన్ ద లైన్ సార్. యుద్ధం మొదలైతే కోట్లాది మంది చనిపోతారు. ఇట్ విల్ టేక్ డికేడ్స్ అండ్ జనరేషన్స్ టు రికవర్. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఈ వార్ ని మనం ఆపాలి అట్ ఎనీ కాస్ట్. మీరు ఆర్డర్స్ ఇస్తే వి విల్ బాంబ్ ద ప్లేస్. అది మిజైల్ ఉన్న ఏరియా. అక్కడ బాంబింగ్ జరిగితే హెవీ డ్యామేజ్ అవుతుంది సార్. ఎవో ఆల్ రేడియేషన్ పాయిజనింగ్ అవుతుంది. చుట్టూ ఉన్న చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇన్ ఎ వే వి ఆర్ ఆర్డరింగ్ టు కిల్ అవర్ ఓన్ మెన్. అక్కడున్న 1000 మంది గురించి చూస్తే కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. కొలెటరల్ డ్యామేజ్ సార్, తప్పదు. ప్లీజ్ గివ్ యువర్ ఆర్డర్ సార్. అవర్ ఫోర్సెస్ ఆర్ రెడీ సార్. Ask them to reach LAC. ఈ కోఆర్డినేట్స్ జే పంపించిన కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది సార్. ఎక్కడున్నాడు? లాస్ట్ కమ్యూనికేషన్ వాస్ ఫ్రమ్ దిస్ లొకేషన్ సార్. Go ahead with an airstrike. Yes sir. So, my agents are at the location. జయన్ టీమ్ ఈ లొకేషన్ గురించి నాకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. నేనే డిస్రిగార్డ్ చేశాను. బట్ దే ఆర్ రైట్. వాళ్ళు రోగ్ ఏజెంట్స్ అని ప్రూవ్ అయిపోయింది కదా. దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్ సార్. అందుకే వాళ్ళని ఆర్డర్స్ ఆపావు. వాళ్ళని డ్రైవ్ చేసే ఫోర్స్ ఒకటే సార్, డ్యూటీ. దే ఫైట్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ టు సేవ్ వన్ థింగ్, ఇండియా. దేశం కోసం చావడానికైనా చంపడానికైనా వాళ్ళు రెడీగా ఉంటారు. బికాస్ దే బిలాంగ్ టు రా అండ్ దే ఆర్ మై samurais. ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి సార్. నా టీం ఆ మిసైల్ ని లాంచ్ అవ్వకుండా ఆపుతారు. 5 minutes. Just 5 minutes, Shastri. Thank you, sir. Hey, Jay. లాస్ట్ టైం నీ అంత వీక్ గా నేను చూసింది మీ అన్నని అనుకుంటా. I enjoyed killing him. Fairy, come in. ఎందుకు చేసావు? ఖాదర్ని చంపింది రా అని ప్రూఫ్ ఉండాలి. కాబట్టి నువ్వైనా లేదా వాడైనా చావాల్సిందే. I chose him because you're my friend. Misbah, how much time left? 2 minutes, Janab. సార్ 4 minutes అయిపోయాయి. Sir, it will be too late. Go ahead. Yes, sir. Deploy Garuna 4. Stay on the comm. Taking the fires, feed vent. Will reach the location in 2 minutes. Copy. Troops are at LAC, sir. Order to attack India. Not yet. Let India attack first.
మాన్యువల్ ఓవర్ రైడ్ అవ్వట్లేదు. మిసైల్ లాక్. కాపీ. జై ఫైటర్ జెట్ మన మీద మిసైల్ లాక్ అయింది. Are you okay? ఇది పాత టెక్నాలజీ. డెడ్ సెట్ ఫెయిల్ అవుతాయి. ఇక్కడ లివర్ ఉండాలి రా మిసైల్ లాంచ్ ఆపడానికి. ఎక్కడ ఉంది? అది వెతికే టైం లేదు. ఈ మిసైల్ లాంచ్ ఆపాలి మనం. జై అక్కడ నేను చూసుకుంటా, మీరు బయటికి వెళ్ళండి. చెక్కిందా? జే నువ్వు లోపలికి వెళ్తే వెనక్కి రాలేవు జే. ఏంట్రా చూసుకుంటావు? మీరు బయటికి వెళ్ళి జెట్ ఆపండి. Orders to launch. Go for launch. Garuda command. Yes. I see something, sir. What? Who is that? Looks like an Indian flag. Sir, ఎవరో మన ఇండియన్ ఫ్లాగ్ వేవ్ చేస్తున్నారు. Abort the mission. Abort. కాపీ సార్. Sir, missile stop. Abort the mission. బయటికి వెళ్ళవచ్చు. నువ్వు రావనుకున్నాను. థ్యాంక్ గాడ్ యు సేఫ్. హలో హలో, ఏంట్రా అయిందా మీది? బయటికి వెళ్ళవచ్చు. అన్ని చేదాటిపోతున్నప్పుడేగా మనం వేరే దారిలో వెతుకుంటాం. లాంచ్ స్టేషన్ లో ఒక సీక్రెట్ క్యాప్సూల్ ఉంది. సీక్రెట్ క్యాప్స్ ఎలా? బోస్ గారు మనకు నేర్పించింది అదే కదరా, సర్వైవ్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫెయిల్స్ హ్యావ్ అ ప్లాన్ బి. అక్కడ సీక్రెట్ ఎగ్జిట్ ఉందని నేను వచ్చిన వెంటనే చూశాను. పదండి వెళ్దాం. Finally we did it. సుభాష్ చంద్రబోస్ నమ్మిన దానికి యుద్ధం చేసిన పేరు, తిరుగుబాటుకి చిరునామా, స్వేచ్ఛకు నిలువెత్తు రూపం. రేపటి కోసం కలగను, ప్రతి క్షణం పోరాడు, గెలవాలంటే ముందు బతకాలి అని భావితరాలకైనా ఇచ్చిన స్ఫూర్తి ఇదే. నాకర్థమైన నేతాజీ.
కమల్ జయ ఎక్కడ? ఏమో మిషన్ అయినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. మొన్న ప్రైమ్ మినిస్టర్ మెడల్ తీసుకోవడానికి కూడా రాలేదు తెలుసు కదా. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. హే జయ యో ఏం నడుస్తోంది? జయ్ నువ్వు మెడల్ ఎందుకు తీసుకోలేదు? మెడల్స్ కన్నా మిషన్ ఇంపార్టెంట్. మన దేశాన్ని యుద్ధం నుంచి ఆపాం. ఇంకేం కావాలి? ఆ ఫైల్లో ఏముందిరా? భగవాన్ జీ ఫైల్. వాట్? ఇంకా సబ్మిట్ చేయలేదా? ఏముంది ఇందులో? చెప్పు జయ్. కొన్ని నిజాలు తెలియకపోవడమే మంచిది. ఓకే పదండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడికి? కజకిస్తాన్. ప్లీజ్ ఎలా అవుతున్నావు? శాస్త్రి గారు చెప్పలేదా? రే అమ్మాను శ్రీలంక, నేపాల్, ఇప్పుడు కజకిస్తాన్. అరే ప్యారిస్, వై కాంట్ వి గో టు ప్యారిస్ మ్యాన్? అక్కడికి హనీమూన్కి వెళ్తారు రాజరా. ఇది మిషన్. లెట్స్ గో. मैंने आपका इंतकाम ले लिया अब्बू.